సార్వత్రిక షెడ్యూల్ పై ఉత్కంఠకు తెరపడింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఈ ఎన్నికల ప్రిపేర్నెస్ కి వివిధ రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి రిపోర్ట్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి మనతో పాటు బీజేపీ కార్యాలయం దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు వినాయకరావు. చెప్పండి, ఒక కాంట్రాస్ట్ కనిపిస్తుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతోంది, అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి లేకపోతే ప్రచారం, వీటన్నిటి విషయాలు దానికి అట్ ద సేమ్ టైం ఏపీలో ఏ విధంగా ఉంది అనే దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా కొంత కేంద్ర నాయకత్వానికి లెటర్లు రాయడం, టీడీపీ ఏ విధంగా మోసం చేసింది, ఇలాంటి అంశాలకు సంబంధించి లెటర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది ఏపీ బీజేపీలో? మరికొద్ది గంటల్లోనే ఇక్కడ ఉత్కంఠకు తెరబడబోతోంది. దాదాపుగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు దేశవ్యాప్తంగా లోక్సభకు అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఈ ఏపీ బీజేపీలో ఇంకా గందరగోళం నెలకొందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు కూడా ఒక్క సీట్ను కూడా వాళ్ళు ప్రకటించలేదు. దాదాపుగా ఇక్కడ పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ 6 పార్లమెంట్ స్థానాలను అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించింది. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఏ సీట్లో పోటీ చేస్తారనే దాని మీద క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు కూడా 2 పార్టీల మధ్య కూడా కుస్తీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు మనం చూస్తే కనుక గడిచిన 4-5 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు తీరు మీద ఏపీ బీజేపీ నేతలు అయితే తీవ్ర ఆవేదనతో అదేవిధంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సీనియర్ అంతా కూడా రహస్యంగా భేటీ అయ్యి దాదాపుగా ఇక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలవడం జరిగింది. అదేవిధంగా మధుకర్జీని రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మధుకర్జీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తీరు మీద ఫిర్యాదు చేయడంతో పాటు ఏదైతే 2.5 దశాబ్దాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వస్తుందో ఆయా స్థానాలను బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీకి ఓడిపోయే సీట్లు ఇస్తున్నారనేది సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి కూడా ఒక లేఖను జాతీయ నాయకత్వాన్ని పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా జాతీయ నాయకత్వం ఈ లేఖ మీద స్పందిస్తుందా లేదా అనేది ఇక్కడ సీనియర్లు అంతా కూడా వేచి చూస్తున్నారు. మరోవైపున ఎల్లుండు ప్రధాని మోదీ చిలకలూరుపేట సభలో పాల్గొనబోతున్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. అధికారికంగా కూడా ఎక్కడ షెడ్యూల్ రాలేదు. ఒకవేళ ప్రధాని కనుక చిలకలూరుపేట సభలో పాల్గొన్నట్లయితే కనుక మొట్టమొదటిగా ఇక్కడ రాష్ట్రంలో నుంచే ఎన్నికల ప్రచారానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మొట్టమొదటిగా రాష్ట్రం నుంచే ఈ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ రానిప్పుడు కూడా ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ ఉంటుంది చిలకలూరుపేటలో. అక్కడి నుంచి ఆయన సభలో పాల్గొంటారని చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ప్రధాని మోడీకి సైతం ఈ ఫిర్యాదును పంపించాలనే ఆలోచనలో సీనియర్ నేతలంతా ఉన్నారు. ఒకవేళ అధిష్టానం కనుక స్పందించకపోతే కనుక ప్రధాని మోదీ ఈ సభకు వచ్చిన సందర్భంలో ప్రధాని మోదీని కలిసి ఏ విధంగా మోసపోతున్నామో అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీరు మీద ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకవైపున మనం చూస్తే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఓడిపోతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 2.5 దశాబ్దాలకు ఆయా సీట్లనే ఇప్పుడు బీజేపీకి కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపున జనసేనకు సైతం అదే విధమైన పరిస్థితి చంద్రబాబు నుంచి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు ఏ విధంగా బీజేపీ చిక్ చెప్తుందన్న చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే షెడ్యూల్ మరో 24 గంటల్లో రాబోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా కేవలం కసరత్తులకే బీజేపీ పరిమితమైంది. ఇక్కడ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఇంకా బీజేపీ ముందుకు దూకుడుగా వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటివరకు కూడా మనం చూసుకున్నట్టు కనుక ఏదైతే 10 స్థానాలు ఉన్నాయో శ్రీకాకుళం కావచ్చు, మరోవైపున విశాఖ నార్త్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే చెప్పండి. ఒక వార్త ఏంటంటే కొంత ఈ ఎన్నికల షెడ్యూల్ లేటర్ ఫేజెస్ లో ఏపీ జరిగే విధంగా టీడీపీ కొంత బీజేపీ పైన ఒత్తిడి తీసుకొస్తోంది అనే ఒక వార్త ఒకటి అన్అఫీషియల్ గా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పటికే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద మారిపోయింది, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ కింద ఉంది అనే విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. నిజంగా బీజేపీ ఇటువంటి ఒక డిమాండ్కి తలొగ్గే పరిస్థితి ఉంటుందా? బ్రీతింగ్ పీరియడ్ కావాలని టీడీపీ కోరుకుంటోంది అంటున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే గత ఎన్నికలు మనం 2019 చూసుకున్నప్పుడు 7 ఫేజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. అదే సందర్భంలో మొదటి ఫేజులో గత 2019 ఎన్నికల సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫేజ్ 1 నుంచి కాకుండా వెనకకి ఫేజ్ అంటే 3 కానీ 4 కానీ 5 కానీ వెళ్తే కొంత సమయం దొరుకుతుంది ప్రచారానికి, ఎన్నికల సమయానికి, అదేవిధంగా అభ్యర్థులు ప్రకటించుకోవడానికి కానీ అదేవిధంగా ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ కొంత సమయం దొరుకుతుందని ఒక ఆశ అయితే తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ వ్యూహాన్ని రచించినట్టుగా కూడా కొంత అర్థమవుతుంది. కాకపోతే దీనికి సంబంధించి బీజేపీ నేతల దగ్గర నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సర్క్యులేషన్ ఏదైతే కూడా ఇదంతా కూడా ఒక ఎల్లో మీడియా ద్వారానే సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. దానికి మనం
చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఈ 6 ఫేజు కానీ 7 ఫేజు కానీ చేస్తే కనుక కొంత వెసులుబాటు లభిస్తుంది, ఎక్కువ సమయం ప్రచారం దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ నెలాఖరు కానీ మే మొదటి వారానికి కానీ ఎన్నికలు జరిగే పక్షం అయితే కనుక తీవ్రమైన ఎండలు ఉంటాయి. అది ప్రతికూలమైన వాతావరణంలో జరిగే ఎండలు కాబట్టి కరెంటు సమస్యలు లాంటివి వస్తాయి కాబట్టి ప్రభుత్వం మీద ప్రతికూలత చూపిస్తుందని ఒక ఆశ అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా కూడా బయట మనకి సమాచారం అందుతుంది. కానీ దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి ఇక్కడ వాస్తవ పరిస్థితులను చూసుకుని అదేవిధంగా బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. బెటాలియన్స్ని ఇతర రాష్ట్రాలు కూడా పంపించాల్సి ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఇక్కడ దానికి సంబంధించిన షెడ్యూల్ రూపొందించి దాని ప్రకారమే ప్రకటిస్తారనేది మనం భావించాల్సి ఉంటుంది. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. మరొకసారి మనం తెలంగాణ వద్దాం. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి బీఆర్ఎస్ ఏ విధంగా కసరత్తు చేస్తోందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ ఈసారి తెలంగాణలో. అయితే లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలతోటి బీఆర్ఎస్ ప్రధానంగా ఢీకొంటోంది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి మేము సత్తా చాటుతాం, లోక్సభ ఎన్నికల్లో మంచి నంబర్లో సీట్లు తెచ్చుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కరీంనగర్ సభతోటి కొంతవరకు సమర శంఖారావం కూడా బీఆర్ఎస్ పూరించిన పరిస్థితి. అభ్యర్థుల ఎంపికపై కూడా ఇప్పటికే కసరత్తును కూడా పూర్తి చేసుకుంటూ వస్తోంది బీఆర్ఎస్. కిరణ్ భూపతితో మాట్లాడదాం. కిరణ్ భూపతి, చెప్పండి, బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఛాలెంజ్ గా మారే లోక్సభ ఎన్నికలు అనేవి, పైగా 2 జాతీయ పార్టీలతోటి పోరాడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కి ప్రస్తుతం ఉంది. ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటోంది? ఖచ్చితంగా బిందు, తెలంగాణకు సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత స్పీడప్ పార్టీ కార్యక్రమాలను చేపట్టింది జరిగింది. గతంలో పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహించారు. ఇక అంతేకాకుండా అసెంబ్లీల వారిగా కూడా గెలిచినటువంటి స్థానాలతో పాటు ఓడిపోయినటువంటి స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించి క్యాడర్ ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులను కార్యకర్తలను కలిసే విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. కాలు విరిగిన తర్వాత ఫ్రాక్చర్ అయినటువంటి కేసీఆర్ ఈ మధ్యకాలంలో కొంత పార్టీ క్యాడర్కు దగ్గరవుతూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 11 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో దాదాపు కేవలం 2-3 మాత్రమే సిట్టింగ్ వాళ్ళకు ఇవ్వటం జరిగింది. మిగతా స్థానంలో ఉన్నటువంటి గత అసెంబ్లీలో పోటీ చేసినటువంటి మరో 2-3 కూడా ఓడిపోయినటువంటి నేతలకు కూడా అవకాశం కల్పించింది. మిగతా నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో మార్చడం జరిగింది. 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో 2 స్థానాలు నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీకి కేటాయించి నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అటు హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో ఆ అభ్యర్థిని ఎవరిని ప్రకటిస్తారనేది కొంత వేచి చూడాలి. మిగతా 4 స్థానాలకు సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ మిగతా స్థానాలు కూడా అభ్యర్థులు ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా గత అసెంబ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునఃసమీక్షించుకుంటూ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం కూడా వెనకాడకూడదు. చెప్పండి కిరణ్, ఒక క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎందుకని వదిలేసుకుంది బీఆర్ఎస్ అనేది ఒక క్వశ్చన్. మంచి పట్టున్న ప్రాంతం, అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే కనుక మొత్తం హైదరాబాద్ లో ఉన్న అన్ని స్థానాల్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అటువంటి చోట ఎందుకు వదిలేసుకుందనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే హైదరాబాద్కు సంబంధించి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి కొంత డమ్మీ క్యాండిడేట్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ డమ్మీ క్యాండిడేట్ను నిలబెట్టాలి. ఆ పొత్తులో భాగంగానే పూర్తి స్థాయిలో ఇటు నాగర్ కర్నూలు టికెట్ బీఎస్పీ కేటాయించింది. అటు హైదరాబాద్లో కూడా తమ ఓటర్లను ఏమాత్రం కూడా చేజార్చుకోకూడదు. అటు ఎంఐఎంకు అవకాశం ఉండాలి, లేదంటే మన బీఆర్ఎస్ కన్నా అవకాశం ఉండాలి. ఖచ్చితంగా ఆ నేపథ్యంలోనే బీఎస్పీ పార్టీకి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాబోయేటువంటి ఎన్నికలే లక్ష్యంగా 17 పార్లమెంట్ స్థానాల్లో వీలైన ఎక్కువ స్థానాలు మనం గెలుచుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల పాలనకు పూర్తయింది, ఈ రోజుతో పూర్తయింది. వాటిపైన ప్రజల్లోకి బలంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఒత్తిడి తెచ్చే విధంగా వీటినే ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని కూడా పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని సమావేశాలకు కూడా కేసీఆర్ సిద్ధమవుతా ఉన్నారు. బిందు, ఓకే, సో ఆల్మోస్ట్ 11 స్థానాలతోటి ప్రస్తుతం ముందున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ నుంచి కనిపిస్తోందని చెప్తున్నారు. అయితే కవిత పోటీ చేయట్లేదు. ఫస్ట్ టైం ఎన్నికల సమయంలో లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం కూడా కనిపిస్తోంది అనేది ఒక హైలైట్గా కనిపిస్తోంది. కిరణ్ భూపతి,
ఖచ్చితంగా కవితకు సంబంధించి తనకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఆ స్థానాన్ని స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి ఆ స్థానం కనుక కోల్పోతే ఒక ఎమ్మెల్సీని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ను నిజామాబాద్ నుంచి బరిలోకి దింపింది. కవితకు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతారు కాబట్టి అక్కడ మళ్ళీ ఒకవేళ కనుక ఎన్నికలు వస్తే ఆ స్థానం ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ స్థానం కూడా కోల్పోయినట్లయితే ఇటు శాసన మండలిలో ఇప్పటికే చాలా వరకు ఒక 4-5 స్థానాలు కూడా చేజారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే కవితకు ఈసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే లేనట్టుగా మనకు ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో కేవలం నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్కు కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశాలని తనను అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశాల ద్వారా పూర్తి స్థాయిలో తనకు అవకాశం ఇస్తేనే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఫీడ్బ్యాక్ అయితే పార్టీ అధినేతకు వచ్చినటువంటి నేపథ్యంలో తనకు అవకాశం కల్పించారు. బిందు ఓకే కిరణ్ భూపతి, ఒక్కసారి మనం వినాయక్ దగ్గర కూడా వెళ్దాం. వినాయక్ చెప్పండి, ఏపీ బీజేపీకి సంబంధించినంత వరకు పార్లమెంట్ అభ్యర్థులు వీటన్నిటి కొత్త టీడీపీకి సంబంధించిన వాళ్లే బీజేపీ గుర్తుపైన పోటీ చేయడం, ఇలాంటి అంశాల్లో బీజేపీ అభాస్పాల్ అవుతోందా అనే విషయంలో ఏం చెప్తారు? వేరే కేంద్ర స్థాయిలో అంత బలంగా ఉండి దూసుకెళ్తూ 400 సీట్స్ టార్గెట్గా పెట్టుకున్న ఎన్డీఏకి అని చెప్తూ ఏపీ దగ్గరకు వచ్చేసరికి బీజేపీ వ్యవహార శైలి లేకపోతే టీడీపీ బుట్టలో పడిపోవడం, ఇటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఇందుకోసమే మనం చూసుకున్నట్టయితే కనుక బీజేపీ సీనియర్ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా వారు ఆశించింది 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు ఆశించారు. కానీ కేవలం 6 పార్లమెంట్ స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపున మనం చూస్తే కనుక 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అయితే చాలా గట్టిగా బలంగా జాతీయ నాయకత్వం దృష్టికి కూడా ఏపీ బీజేపీ నేతలు తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించిన జాబితాను కూడా జాతీయ నాయకత్వం దృష్టికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం 10 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఏదైతే 2014లో పొత్తు సమయంలో మనం చూసుకున్నట్టయితే కనుక 5 పార్లమెంట్ స్థానాలు, అదేవిధంగా మనం అక్కడ చూస్తే కనుక 8 అసెంబ్లీ స్థానాలు, దాదాపుగా 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూస్తే కనుక దానికి సీట్లు తగ్గడమే కాకుండా ఇప్పుడు బీజేపీ నేతల స్థానంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారో వారి పేర్లు బయటకు రావడం అనేది ఒక విధంగా బీజేపీ శ్రేణులకు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం విశాఖపట్నం చూసుకుంటే జీవీఎల్ పేరు కాకుండా ఆయనకి అక్కడ సీటే లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపున మనం రాజమండ్రి చూసుకుంటే కనుక సోమవీర్రాజుకు సీటు కాకుండా పురంధేశ్వరి పేరు వినిపించింది. ఏలూరు చూసుకుంటే కనుక మొదటి నుంచి పార్టీలో ఉన్న తపనా చౌదరి కాకుండా అక్కడ సుజనా చౌదరి పేరు వినిపించింది. ఈ విధంగా చూసుకుంటే కనుక పార్లమెంట్ స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాల్లో సీనియర్లకు స్థానం కాకుండా తెలుగుదేశం నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం అనేది ఒక విధంగా ఆ పేర్లు వినిపించడం అనేది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కుట్రగానే భావిస్తారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఏ విధంగా అధిష్టానం తీసుకుని ఏ విధంగా చేస్తుంది మనం చూడాల్సి ఉంటుంది. ఓకే వినాయక్, థ్యాంక్ యూ. కిరణ్ భూపతి, థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు. సో సార్వత్రిక షెడ్యూల్ ఉత్కంఠకి తెరపడిన వేళ, రేపు 3 గంటలకి షెడ్యూల్ విడుదల అవ్వనున్న వేళ ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి అటు కేంద్ర స్థాయిలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ పార్టీస్ నుంచి రిపోర్ట్స్ ప్రస్తుతం మా కరెస్పాండెంట్స్ అందరూ కూడా అందించారు. రేపే షెడ్యూల్ విడుదలవబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఒక ప్రెస్ మీట్ ఉండబోతోంది. రేపు మొత్తం భారతదేశం మొత్తానికి ఒక బిగ్ డే కూడా కాబోతోంది.